ఈ రోజు మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న స్పీకర్ వారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్. వారు ఎంఏ బిఈడి మరియు ఎంకామ్ ఎల్ఎల్బి చేశారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం రీజనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం నందు న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. అలాగే ఎన్నో బ్యాచ్లకు ఇన్ఛార్జ్ గాను ఇప్పటి వరకు 180 సెషన్స్ ఇచ్చారు. వారు ఒక ప్రైవేట్ స్కూల్ కు రన్ చేస్తున్నారు. అలాగే జూనియర్ కాలేజ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే జర్నలిస్ట్ గా ఉన్నారు. కంటెంట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. వారు ఎవరో కాదు, మన పల్లంటి చిరంజీవి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, ma'am. Thank you very much. Happy evening, dear friends. Dear friends, happy evening. సార్ అందరు మ్యూట్ లో Happy ఉన్నారు evening, సార్. Permal sir, Swati ma'am. Happy evening. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. Kiran garu, happy evening. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. Happy evening. Ma'am, నాకు నా రెండు ఉన్నాయి. పోస్ట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. పోస్ట్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనకు ఇంపాక్ట్ వేదిక సృష్టించి మనందరిని ఒకచేట కలిపినటువంటి మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారి పాదపద్మాలకు ముందుగా నమస్కారం. అదేవిధంగా మీతో మాట్లాడడానికి అవకాశం కల్పించి ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాల పాటు మీతో కొన్ని విషయాలు చర్చించుకోవడానికి ముచ్చటించడానికి అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస్ పెరుమల సారికి, అదేవిధంగా స్వాతి పప్ప మేడం గారికి, అదేవిధంగా సాయి కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. సో డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర పేపర్ ఉందా అండి? ఎవరి దగ్గర పేపర్స్ ఉన్నాయండి? ఒక్క పేపర్ కాస్త ఫోల్డ్ చేయండి. ఒక పేపర్ తీసుకోండి, ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. ఇంకొకసారి ఫోల్డ్ చేయండి. అందరూ ఫోల్డ్ చేయాలి. అందరినీ చూస్తున్నానండి, దయచేసి. ఇంకా ఫోల్డ్ చేయండి. ఇలా వచ్చేయాలి. మన ఏటీఎం కార్డు సైజు దాంట్లో హాఫ్ సైజుకి వచ్చేయాలండి. ఓకే. సో అది మీ దగ్గర అట్టి పెట్టుకోండి. అలా కాసేపు మాట్లాడదు, మీ దగ్గరే ఉంచుకోండి. అది ఎందుకది మాట్లాడదు. సో డియర్ ఫ్రెండ్స్, మనకంటూ లైఫ్లో సమస్యలు వస్తే ఆ సమస్యలు ఎవరు పరిష్కరించాలండి? మనకంటూ లైఫ్లో సమస్యలు వచ్చాయనుకోండి, వాటిని ఎవరు పరిష్కరించాలి? హూ హ్యాస్ టు సాల్వ్? చాట్ బాక్స్ లో పెట్టండి, లేకపోతే హ్యాండ్ రైజ్ చేసి మీరు సమాధానం ఇవ్వండి. ఎవరైనా సరే డియర్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ప్రాబ్లమ్, హూ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఇట్? ఓకే, శ్రీనివాస్ గారు. మనమే చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. ఓకే, రాజు గారు. అవర్ సెల్స్, జాన్వీ గారు. రాజు గారు మనమే. ఓకే ఓకే ఓకే. సో ఎవరి ప్రాబ్లమ్స్ ఆల్వేస్ సాల్వ్ చేసుకోవాలి కదండి. మరి లైఫ్ లో మనం బెస్ట్ స్పీకర్ ఎదిగే క్రమంలో, బెస్ట్ ట్రైనర్ ఎదిగే క్రమంలో వచ్చే సమస్యను ఎవరు పరిష్కరించుకోవాలండి? మనం. అందుకే సిరివెన్నెల సీతారామన్ గారు శాస్త్రి ఒక మాట చెప్పారు, గుర్తుందా మీకు? కొత్త బంగారు లోకం సినిమా ఎంతమంది చూశారండి? కొత్త బంగారు లోకం సినిమా ఎంతమంది చూశారు? ఓకే సార్, దాంట్లో ఒక పాట ఉందండి. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, రవికుమార్ గారు. సార్ ఆ పాట ఒకటి ఉంది, చెప్పగలరా ఏమన్నా? రవికుమార్ సార్. మీ రాజు గారా? ఓకే, రాజు గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి, రవి గారు కానీ రాజు గారు కానీ అన్మ్యూట్ చేసుకుని ఆ పాట కోసం చెప్పాలి.
మనమే చేసుకోవాలి. అన్మ్యూట్ మరి నీ ప్రశ్నలు నీకే ఎవరు అనే సాంగ్. ఓకే ఓకే, ఇంకా చూడండి, ఇంకొంచెం బాగా చెప్పాలి. నవీన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, తర్వాత అప్పలరాజు గారు. నవీన్ గారు, సార్ నవీన్ సార్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను సార్. నీ ప్రశ్నలు నీకే ఎవ్వరుగా, అదే పట్టు సార్. ఓకే, వెరీ నైస్. అప్పలరాజు గారు వెరీ నైస్, వెరీ నైస్. రవి గారు, నవీన్ కుమార్ గారు వెరీ నైస్. అప్పలరాజు గారు, అప్పలరాజు గారు అని మాయమైపోయారు. అప్పలరాజు గారు ఉన్నారా? ఓకే ఓకే ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననని అంటుందా, విరిసే ప్రతి కుసుమం తనదే అనదే ఏ కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే పడినా జాలి పడదేలో కాలం మనలాగా. దీంట్లో ఎంత అర్థం తెలుసండి? ఈరోజు సెషన్ అంతా అదే, ఈరోజు సెషన్ అంతా అదే. ఎవరు పడుకున్నారా, చికాకు పడ్డారా, ఇబ్బంది పడ్డారా? ఏం లేదు కదండి. మరి ఎవరు చప్పట్లు కొట్టండి కనీసం, ఏవో డిజిటల్ క్లాప్స్ అని ఇవ్వాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. అడిగితే ఇచ్చారు, సంతోషం. ఎవరైనా బాగా చెప్తే ఇచ్చేయాలండి, లేకపోతే లావ్ అయిపోతాం. ఇప్పుడు ఇంత అద్భుతంగా రవికుమార్ గారు, నెక్స్ట్ ఇంకిద్దరు మిత్రులు చెప్పారు. మరి వాళ్ళకి కూడా రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఇవ్వాలి కదండి, పాట గుర్తు చేసినందుకు. హ్యావ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్ డియర్ ఫ్రెండ్స్. వెరీ నైస్, వెరీ నైస్. సో డియర్ ఫ్రెండ్స్, మన ప్రశ్నలు మనవే, సమాధానాలు కూడా మనవే. ఈ రోజు సెషన్ అంతా అదే. ఇప్పుడు మీరు పేపర్ పట్టుకున్నారు కదండి, అది జాగ్రత్తగా అట్లనే ఉంచండి. ఒక వ్యక్తి ఉన్నారండి, అని చాలా పెద్ద లాయర్, చాలా పెద్ద లాయర్. ఆయన మొదటిసారి కోర్టులో కేసు వాదించడానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత చేతులు వణికి ఏం మాట్లాడాలో తెలియక ఆ చేతిలో కట్ట అంటారు లాయర్లు అండి, అది విడిచిపెట్టేసి కోర్టు బయటకు వచ్చేసాడు ఆయన. మొదటి కేసు ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏమవుతుందో తెలియదు. ఆయన వచ్చేసాడు బయటికి. క్లయింట్ పరిస్థితి మనం ఊహించాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ వ్యక్తి భారతదేశాన్ని తన మాటతో ఒక ఉర్రూతులు ఊగించేసి భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. బ్రిటిష్ వారి గుండెలో రైలు పరిగెత్తించారు ఆయన తన మాటతో, తన వాక్కుతో. అదే తన మాటనే ఆయుధంగా చేసుకున్నాడు ఆయన. ఎవరో చెప్పగలరు ఆయన? బాల గంగాధర్ తిలక్ కాదండి, దగ్గరకు వచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదండి, ఇంకా సత్యనారాయణ గాంధీ గారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి కేసు వాదించినప్పుడు వణికిపోయారండి, వచ్చేసారు ఆయన. తర్వాత ఆయన మాట శాసనం శివగామి దాకా ప్రపంచం అంతా ఆయన మాట కోసం ఉంది. భారతదేశం అంతా ఆ మాటతో కదిలిపోయింది. స్వాతంత్ర సమృద్ధిని ఆయన ముందుకు నడిపించారు. ప్రపంచాన్ని పరిపాలించినట్టు అమెరికా పెద్దనగా భావించే అమెరికాలో అబ్రహాం లింకన్ ఆయన మాట్లాడడానికి భయపడు సముద్రం ముందుకెళ్ళి ఫ్యాక్టరీ. విజయ్ దేవరకొండ ఎంతమందికి ఇష్టం అండి? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరున్నారా? సమంత ఫ్యాన్స్ ఎవరున్నారా? వీళ్ళు అద్భుతమైన యాక్టర్స్ కదండి. వీళ్ళు మొదటిసారి పబ్లిక్ లో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులే. భయం 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 భయం. దేనికి భయం? మాట్లాడాలంటే భయం. ఎక్కడ మాట్లాడాలంటే భయం? ఇంట్లో కాదు. ఇంట్లో అద్భుతంగా మాట్లాడతాం, స్నేహితులతో అద్భుతంగా మాట్లాడతాం. ఎప్పుడు ఒక గుంపు ఉందో ప్రసంగించాలని అందరూ నిన్నే చూస్తున్నారో అప్పుడు మాట్లాడాలంటే భయం. రకరకాలుగా ఉంది మాస్టర్ అనిపిస్తుండవు. అదే సినిమా బ్రహ్మాండం చెప్పినట్టు ఎలా ఉందంటే, రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసు అన్న పరిస్థితుల్లో ఉంటుంది. సో ఈ పబ్లిక్ లో మాట్లాడడానికి కలిగే ఒక భయం ఉంటుందండి. దీని ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. లతా మంగేష్కర్ వేదిక ఎక్కారు, మాట్లాడారు, పాట పాడడానికి 19 వయసులో మొదటి పాట పాడలే, వెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకొచ్చి పాడించారు. ఫియర్ ఆఫ్ పబ్లిక్ సింగింగ్.
ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. మీలో కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ భయం లేకపోవచ్చు, కానీ స్నేక్ అంటే భయం ఉంటుంది, ఎత్తుల నుంచి చూడాలంటే భయం ఉంటుంది, నీరంటే భయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ట్రైనర్ గా మారుతున్నాం కాబట్టి, అద్భుతమైన స్పీకర్లుగా మారాలనుకుంటున్నాం కాబట్టి, మనకు కూడా ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అదృష్టవంతులు, ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసేద్దాం. ఎలా తీసేద్దాం అన్నదే ఇప్పుడు. సో ఈ రోజు ఇప్పుడు మన సెషన్ మీకు ఏంటో అర్థమైపోయింది కదండి. అర్థమైపోయింది కదండి ఈరోజు సెషన్ ఏంటో డియర్ ఫ్రెండ్స్. అర్థమైంది సార్. సో ఈరోజు సెషన్ స్టేజ్ ఫియర్. దీనికి ఉన్నటువంటి మరొక పేరే షేర్ అవుతుందండి. దీన్నే గ్లాసోఫోబియా అని అంటారండి. దీన్నే గ్లాసోఫోబియా అని అంటారు. గ్లాసోఫోబియా అంటే గ్లాసులో ఉండే ఫోబియా కాదండి, ఇది ఇట్స్ ఎ సైంటిఫిక్ టర్మ్. గ్లాసోఫోబియా అంటారండి ఇది. దీని నుంచి మనం ఎలా బయటికి రావాలన్నది ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఫీర్ అంటే ఏమనుకుంటున్నారండి? ఫీర్ అంటే ఏమనుకుంటున్నారు? భయం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరు? కెన్ ఎనీబడి? సార్ చెప్పండి, నరేష్ గారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో చెప్పడానికి మీరేదో వినడానికి రాలేదు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ తెలుసుకోవడానికి వచ్చాం. ఎదుటి We are వాళ్ళు all here to have some discussion with regard to the stage fear. That's it. ఓకే ఎదుటి రాజు గారు. హలో సార్ ఎవరు చెప్తారు? నరేష్ గారా? చెప్పండి నరేష్ గారు. అన్మ్యూట్ చేసుకోవాలి, హ్యాండ్ రైజ్ చేసిన రాజు గారు అని చెప్పాను. రాజు గారు అవకాశం ఉంటే రాజు గారికి ఇద్దాం. నరేష్ గారు ప్లీజ్. అన్మ్యూట్ నరేష్ గారు చేయడానికి నాకు ఆప్షన్ రావట్లేదు, వేరే వాళ్ళు నన్ను మ్యూట్ చేసినట్టున్నారు. ఓకే బట్ ఓకే ఎనీవే నరేష్ గారు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. ఎదుటి వాళ్ళు ఏమైనా జడ్జ్ చేస్తారేమో, ఎలా మనం చెప్పే మాటల్ని వాళ్ళు కరెక్ట్ గా తీసుకోరేమో, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటారేమో అన్న భయమే ఎక్కువ స్టేజ్ ఫియర్ ఫియర్. ఫియర్ ఫియర్ అంటే స్టేజ్ ఫియర్. ఓకే ఓకే ఓకేనండి, వెరీ నైస్. రాజు గారికి ఇవ్వండి. సార్ యాక్చువల్గా మన మైండే కంట్రోల్ తప్పుతుంది సార్. యాక్చువల్గా భయపడినప్పుడు మైండే డిజార్డర్ అవుతుంది సార్. డిజార్డర్ వస్తుంది మైండే. ఓకే ఓకే. రవి గారు. అందరూ మనల్ని గమనిస్తున్నారా అని చెప్పి భయం. ఓకే. నవీన్ గారు. ఏదో నా లోపల ఏమో జరుగుతుంది అని, నాకేమో జరుగుతుంది అనే భయంని భయంగా ఫీల్ అవుతుంది. వెరీ నైస్ వెరీ నైస్. మధుసూదన్ గారు. ఫియర్. ఓకే. షేక్ అహ్మద్ గారు. యాంగ్జైటీ. యాంగ్జైటీ. అండి, ఒక్క సింగిల్ సెంటెన్స్ చెప్పారు అద్భుతంగా అహ్మద్ గారు. ఓకే. ఆడి శ్రీనివాసరావు గారు. అంటే స్టేజ్ ఎక్కితే వాళ్ళకి కావాల్సింది చెప్పగలుగుతామో లేదా అనే ఫియర్ సార్. ఓకే ఓకే. రఘు స్వర్ణ గారు. అన్మ్యూట్ చేసుకోవాలి మ్యామ్. మేడం ఎవరుంటే హోస్ట్ దయచేసి అందరికి అన్మ్యూట్ ఓపెన్ పెట్టండి, ఎందుకంటే కంటిన్యూ మనం దీంట్లోనే వెళ్తుంది, మనకి కంటిన్యూ ఇంటరాక్షన్ లో వెళ్తుంది. మ్యామ్ స్వర్ణ మేడం. చివరికి వచ్చేసింది సార్. చివరికి ఆ లక్షణాలు అండి. అనుష మ్యామ్. మనము స్టేజ్ మీద ఏదైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు అది ఒకవేళ మర్చిపోతే అక్కడ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనకు మనమే ముందే ఆ థాట్స్ వస్తాయి కదా, అవే భయంకి లీడ్ చేస్తాయి అంటారు. ఓకే ఓకే ఓకే. అప్పలరాజు గారు. రాఘవేంద్ర గారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేక తడబడడం సార్. ఓకే. అప్పలరాజు గారు లాస్ట్ వన్. మాట్లాడట్లేదు అప్పలరాజు గారు, వాయిస్ రావట్లేదు సార్ మీది. ఓకే డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడదాం. సో సార్ చెప్పండి అప్పలరాజు గారు. సార్ చెప్పండి. Lack of awareness on the topic leads to fear, sir.
ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ అండి. సో ఐ హ్యావ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ పర్సన్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్. దయచేసి ఎదుటివారు ఏ ప్రయత్నం చేసినా మనం వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే అందరూ మనల్ని అభినందించాలని కోరుకుంటాం, కానీ ఎదుటివారిని అభినందించాలనే విషయాన్ని మనం మర్చిపోతాం. మనం గొప్పవాడని గుర్తించాలి అవతలంటే ముందు ఎదుటివారు గొప్పవాడని గుర్తించాలి. సో లెట్ us appreciate whoever participates, whoever attempts anything. Okay. So an exaggerated fear of public appearance not correlated with talent or ability. టాలెంట్ నైపుణ్యం, ఎబిలిటీ సమర్థత, ఈ రెండింటికి సంబంధం లేకుండా పబ్లిక్ లో మాట్లాడాలంటే తెలియని భయం వచ్చేస్తుంటుంది. ఇదే ఫియర్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్. మన నైపుణ్యం ఉంటుంది, సమర్థత ఉంటుంది, కానీ రెండింటికి సంబంధం లేకుండా ఇంకేదో కొత్తగా భయం వచ్చేస్తుంటుంది పబ్లిక్ లో మాట్లాడడానికి. అది ఏంటో చెప్పలేం. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సాధారణంగా ఫియర్ అంటే మనకి ఏంటండి? ఎవరు చదువుతారు? వెంగళరావు గారు ఫియర్ చదవండి. వెంగళరావు గారు. స్పీడ్గా రెస్పాండ్ అవ్వాలండి. ఓకే. Forget everything and run. ఫియర్, ఎఫ్ఈఆర్. ఫియర్ అంటే మనం ఏమనుకుంటామండి? భయం. ఎఫ్ ఫర్ ఫర్గెట్, ఇఫ్ అంటే ఫియర్ అంటే భయం. దానికి అక్రోనియం చేసామనుకోండి, ఎఫ్ ఫర్ ఫర్గెట్, ఈ ఫర్ ఎవ్రీథింగ్, ఏ ఫర్ అండ్, ఆర్ ఫర్ రన్. సాధారణంగా ఎవరైతే పబ్లిక్ స్పీకింగ్ లో ఫియర్ ఉంటుందో వాళ్ళందరికీ ఫియర్ అంటే అమ్మో అక్కడి నుంచి నమస్కారం నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను, అమ్మో అని బావా నేను రక్తపు కూడు తినలేను బావా అని చెప్పి శ్రీకృష్ణుడికి రిక్వెస్ట్ చేసి అర్జునుడు వెళ్ళిపోయినట్టు అర్థ సన్యాసం చేసి మరి వెళ్ళిపోతాం. మీలో ఎంతమందికి ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లేదు? స్టేజ్ ఫియర్ లేదు? ఎంతమందికి లేదు? వర్చువల్గా హ్యాండ్ రైజ్ చేయండి సార్, లేకపోతే మీ అని పెట్టండి. ఎవరెవరికి స్టేజ్ ఫియర్ లేదు మెసేజ్ పెట్టండి సార్. మీ ఎంతమందికి లేదు? మీ లేదు. శ్రీనివాసులు వెరీ నైస్ అండి. ఓం తేజ గారు వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే వెరీ నైస్ అండి. ఎవరికి ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లేదో యూఆర్ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. కాకపోతే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న మాటలు వేరు. మీరు ట్రైనర్ అయిన తర్వాత మీ ఎదురుగా కూర్చున్న ప్రొఫెషన్స్ దగ్గర మాట్లాడినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి దానికోసం వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ సెషన్ లో తెలుసుకున్న విషయాలు మీ స్నేహితులతో పంచుకోవడానికి కూడా మీకు పనికొస్తాయి. సో ఎనీవే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఇది వ్యక్తిగతంగా ఒక 20 ఏళ్ల కిందట ఒక శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు పెదాలు వణికిపోతూ చేతులు ఇబ్బంది పడుతూ అసలు సెషన్ చెప్పడానికే ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళినటువంటి సంఘటన నుంచి ఒక స్టూడెంట్ బాధపడి ఇప్పుడు 2 రాష్ట్రాల్లోని ఎక్కడైనా అనర్గళంగా ఎన్ని బహిరంగ ప్రదేశాలు అయినా సరే మాట్లాడడానికి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ సుమారు గత 3 ఏళ్ళలో సుమారు 250 నుంచి 300 వరకు ఆన్లైన్ సెషన్లు ఇచ్చే స్టేజ్కి వెళ్ళే పరిస్థితి కలిగింది. కేవలం స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడం వల్ల. ఆ వ్యక్తి నేనే. కాబట్టి ఐఎమ్ టోటలీ క్వాలిఫైడ్ టు టీచ్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. సాధారణంగా ఫియర్ అంటే ఏమన్నా చెప్పాం కదండి, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అని. సాధారణంగా ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కెన్ ఎనీబడి? ప్రస్తుతం మనం 3 స్టెప్లు అండి. ఫియర్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం, స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం, నెక్స్ట్ ఆ స్టేజ్ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుంటాం. ఈ 3 స్టెప్స్ లోనే మన సెషన్ ఉంటుందండి. కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్, డీకోడ్? ఎవరైతే స్టేజ్ ఫియర్ లేదన్నారో వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి కెన్ ఎక్స్ప్లెయిన్. ఫియర్, ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు ప్లీజ్. ఓకే అహ్మద్ గారు ప్లీజ్. ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్టేజ్ మీద చెప్పేటప్పుడు అది రియల్ గా కన్వర్ట్ చేసి చెప్పడాన్ని అప్పుడు ఫియర్ అనేది జనరేట్ అవుతుంది. ఫియర్ అని జనరేట్ అవుతుంది. ఓకే జాన్వి గారు నైస్ నైస్. అహ్మద్ గారికి అబద్ధమైన సాక్ష్యాన్ని నిజంగా చెప్పడం సార్. మేడం ఒకసారి.
ప్లీజ్. అబద్ధమైన సాక్ష్యాన్ని నిజంగా చెప్పడం. అబద్ధమైన సాక్ష్యం నిజంగా చెప్పడం. ఓకే ఓకే ఓకే. శ్రీనివాసులు గారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే మనం సార్. ఏదైతే హ్యాపీ. రియాలిటీ మనం మాట్లాడతామో ఆ అపిరెన్స్, ఆ ఎవిడెన్స్ అనేది ఆ ఫాల్స్ ఎవరైతే మనం ఆపోజిట్ లో ఉన్న పబ్లిక్ ఏదైతే వాళ్ళు ఫాల్స్ అని అనుకుంటారో, సో ఆ రియాలిటీని మనం ఎవిడెన్స్ లాగా మనం చెప్పడం సార్. ఓకే ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్. సరే, ఇప్పుడు హలో మారెడ్డి రామయ్య గారు, రామయ్య గారు, మీతో ఒక్క నిమిషం మాట్లాడొచ్చా సార్? సార్ మీతో మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. ఓకే, సార్ థ్యాంక్ యూ ఫర్ అలౌయింగ్ మీ. సార్, మీకు చీకటి అంటే భయం. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు కరెంట్ ఆరిపోయింది, మొత్తం పవర్ హ్యాస్ గాన్, చీకటి ఉంది, చీకటి అంటే భయం, ఏమో దెయ్యం ఉందో అన్నటువంటి భయం. సార్ దయచేసి మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలండి, లేకపోతే తొందరగా మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను అడిగిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అది దాటి వెళ్ళాలంటే అక్కడ ఏముందో ఏబోతుందో అన్నటువంటి భయం మీకు. మీరు ధైర్యం చేసుకుంటూ ఆ చీకటిని దాటుకుంటూ వెలుగు వైపు మీ ఇంటికి చేరిపోయారు. అది ఎందుకు ధైర్యం చేసుకున్నారు? లేదా పవర్ వచ్చేంత వరకు మీరు అక్కడే వెయిట్ చేసి ఉండేవారు ధైర్యం చేయకపోతే. కానీ యాక్చువల్ అక్కడ ఏముందా? ఏమీ లేదు. అంటే మీరేమనుకుంటున్నారు? ఎవిడెన్స్ ఏంటి? అక్కడేదో భూతం ఉందన్నటువంటి ఒక ఎవిడెన్స్ మీలో. అదేంటి? అది ఫాల్స్ రియలా? ఫాల్స్. కానీ ఇది ఎలా కనిపిస్తోంది? రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అంటే లేనటువంటి భూతం అక్కడ ఉందని అపీరింగ్ ఎలా కనిపిస్తోంది? రియల్, నిజంలా కనిపిస్తోంది. దట్ ఈస్ ఫియర్. అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడమే భయం అండి, సింపుల్ గా చెప్పాలంటే. దిస్ ఈస్ ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. మన స్టేజ్ ఫ్రైట్ కూడా అంతే, స్టేజ్ ఫియర్ కూడా అంతే. గొప్ప గొప్ప వ్యక్తులు, పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నప్పుడు కూడా డయాస్ పై కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు వణుకుతూ ఉంటారు. నేను చాలా సందర్భాలు చూశాను, పెద్ద పెద్ద స్పీకర్లు కూడా చూశాను. కాబట్టి స్టేజ్ ఫియర్ అనేది ఏమాత్రం ఇది కాదు. నలుగురు వ్యక్తులు, మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, అమితాబ్ బచ్చన్, ఆయన తెలుసు కదండి, వారెన్ బఫెట్. మరి ఆయన ఆస్తి ఎంతో మనకు తెలియదు, ఇంక చెప్పడానికి లేదు. ఆయన 1951లోనే స్టేజ్ ఫియర్ తో, ఆ రోజులోనే $51 స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి కోర్సులో జాయిన్ అయ్యారు ఆయన. అంటే స్టేజ్ ఫియర్ కి ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత రెండో ధనవంతులైనటువంటి వారెన్ బఫెట్ కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళే. కాబట్టి మనం గొప్ప ఏం కాదండి. స్టేజ్ ఫియర్ మనకు ఉండడం ఏమాత్రం తప్పు కాదు. లేకపోతే తప్పు, ఉంటే తప్పు కాదు. ఎవరికి లేదనుకోండి, లేదంటే ఇంకా చాలా అదృష్టవంతులు అర్థం అన్నమాట. సార్, ఇప్పుడు స్టేజ్ ఫియర్ సిమ్టమ్స్ ఏముంటాయండి? స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? స్టేజ్ ఫియర్ ఉంది అప్పుడు మీ లక్షణాలు ఎలా ఉంటాయి? హౌ యూ ఫీల్? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చండి. షివరింగ్ సార్. స్వెట్ అవ్వడం సార్, హ్యాండ్స్ స్వెట్ అవ్వడము, మాట్లాడకపోవడము, ఒక రకమైన షివరింగ్, వాయిస్ వైబ్రేట్ అవ్వడం. సార్ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి సార్, మీకు అవకాశం ఇస్తారు. హ్యాండ్ రైజ్ చేయండి. రాజు గారు చెప్పండి. ఫస్ట్ తడబడతాం సార్, మనం తడబడతారు. ఓకే. ఫస్ట్ కన్ఫ్యూజ్ గా మాట్లాడతాం సార్. ఓకే. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. అనిత మ్యామ్, అనిత రాణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. సార్, భయపడతాం సార్, చెప్పాల్సిన విషయాన్ని పక్కన పెట్టి, అంటే చెప్పలేకపోతాం, చెప్పాల్సిన టాపిక్ చెప్పలేకపోయి తడబడుతూ ఉంటాం. ఏదో అబ్బా జబ్బా దెబ్బ, అబ్బా జబ్బా దెబ్బ, ఇంకేదో మాట్లాడుతుంటాం, ఒకదాని బదులు ఇంకోటి మాట్లాడుతుంటాం. ఓకే. అనుష గారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్, అక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా అయిపోతుంది. ఎదురుగా పండుగ ఉన్నట్టే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దాం, ఆడే పండుగ ఎదురుగా పండుగ ఉంటాడు, మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే. నరేష్ రెడ్డి గారు, తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు చెప్తారు. నరేష్ రెడ్డి గారు. మన మాటల్ని మిక్స్డ్ ఫ్రూట్ యూస్ చేస్తాం. ఒకటి 2 మాటలు మాట్లాడాలనుకుంటే ఆ 2 కలిసి ఇంకో వర్డ్ అయిపోతుంది. ఓకే, వెరీ నైస్ అండి. వాసుదేవ్ రెడ్డి గారు. ఎస్ సార్. అనుకున్నది సరిగా డెలివరీ చేయకపోవడం,
ఇంకొకటి ఏంటంటే మనకి బ్రీతింగ్ అనేది రాక మాట ఆగిపోయి చెప్పలేకపోవడం సార్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. శ్రీనివాసులు గారు. సో భయంతో రియాలిటీ అనేది మనం మాట్లాడలేకపోతాం సార్. మనం ఏదైతే డెలివర్ చేయాలనుకుంటామో అది మాట్లాడలేకపోతాం. ఓకే ఓకే. నరేష్ కుమార్ గౌడ్ గారు. నవీన్ 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 కుమార్ గారు. ఎస్ సార్. మనం చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం సార్. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం భయం ఉంటుంది. ఓకే. రవికుమార్ గారు. ఆర్డర్ అనేది కరెక్ట్ రాదు సార్. ముందు వెనకది ముందు చెప్తుంటాము, మర్చిపోతుంటాం. సార్ రవికుమార్ గారు, మిమ్మల్ని చూసేటువంటి అదృష్టం ఏమైనా నాకు ఉందా సార్? మిమ్మల్ని నేరుగా చూసే అవకాశం ఏమైనా ఉందా సార్? అది కరెక్ట్ అయినట్టుంది సార్. థ్యాంక్ యూ. మీరే కదా. ఓకే. జాన్వి మ్యామ్ ప్లీజ్. మనం చెప్పాలనుకున్నది ఒకవేళ తప్పు చెప్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పడం ఆగిపోవడం. మీకు అంటే స్టేజ్ ఫియర్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుంది? అది కావాలి నాకు. ఆ మిస్టేక్ ఓకే. పోతుంది సత్యనారాయణ అని గారు. భయంతో అయిపోతుంది. తొందరగా స్టేజ్ దిగితే ఓకే. బాగుంటుంది సత్యనారాయణ గారు. అవును, సత్యనారాయణ గారు. సార్ హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సూటిగా చెప్పాలనుకున్నప్పుడు స్టేజ్ మీద ఎక్కువ మంది ఉన్నప్పుడు చూసి అక్కడే తడబడిపోవడం సార్. ఓకే ఓకే ఓకే. తడబడిపోవడం. ఓకే. రామయ్య గారు. చెప్పండి. వస్తుంది, చెప్పండి. మాస్ గా చెప్పాలంటే దబిడి దిబిడే సార్. ఎక్కడో అనుకునేది ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడేదో తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం. బాగా చెప్పారు. అంటే మనసులో ఉండేటివి కాకుండా మనం ఏవైతే అనుకుంటామో ముందు మాట్లాడాలనుకునేవి అవి కాకుండా మిగతా వేరే అన్ని మాట్లాడతారు. ఓకే. చూడండి, దానివల్ల ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది ఇది. ఓకే ఓకే. యాండ్రల్ అనేటువంటి ఒక కెమికల్ రిలీజ్ అవుతుందండి మనకి. జనరల్ ఫైట్ అంటే ఒక రకమైనటువంటి రియాక్షన్ అన్నమాట. అదేదో తిరుగుతున్నట్టు రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు కదండి, ఆ భావన ఉంటుంది. స్వెట్టింగ్, ట్రెంబ్లింగ్, చెమటలు పట్టేస్తే చేతులు, ట్రెంబ్లింగ్, వణికిపోతూ ఉంటాం. హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హెచ్ఆర్, బీపీ పెరిగిపోతుంది, పాల్పిటేషన్, మాటలు తడబడిపోతాం, మాటలు రావు, డ్రై మౌత్, నోరెండిపోతుంటుంది, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, గుటక వేయడం కష్టంగా ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, డిజినెస్, చెప్పాం కదండి, ఊపిరి సరిగ్గా ఆడదు, బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్, నాజియా, అంటే కడుపులో తిప్పుతున్నట్టు కాస్త ఏదో మొహం తిప్పుతున్నట్టు అనిపిస్తుంది, బ్లర్డ్ విజన్, అంటే ఎదురుగా మనకంత మసక కనిపిస్తూ ఉంటుంది, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మెమరీ, చెప్పాల్సిందంతా మర్చిపోతాం, ఏం చెప్పాలో అవన్నీ మర్చిపోతాం. ఇవన్నీను 100%. ఇవన్నీ రైటే కదండి, ఇవే ఉంటాయి కదా, ఇంకేమైనా ఉంటాయా? ఇవన్నీ రైట్ అయితే ఓకే, ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్ లో. వై అని పెట్టినా పర్వాలేదు, వై అని పెట్టండి. ఓకే, వెరీ నైస్ అండి. సరే, స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుంది? లక్షణాలు చూసాం, ఎందుకు వస్తుంది? వాట్ ఇస్ ద రీజన్? ఇందాక కొంతమంది చెప్పారు. సో వాట్ ఇస్ ద రీజన్ దట్ యు గెట్ స్టేజ్ ఫ్రైట్? Lack of confidence. Lack of confidence, very nice. ఓకే, మధుసూదన్ గారు చెప్పాలి. దయచేసి అందరూ, డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి, ఐ డూ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఓకే, రవి గారు, రాజు గారు, మధుసూదన్ గారు చెప్పండి. ఓకే ఓకే. నో క్లారిటీ లేకపోవడం వల్ల. సరే, క్లారిటీ లేకుంటే నా వాయిస్ క్లారిటీ లేదా ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు కదా. ఓకే. ఆది శ్రీనివాస్ గారు. ఎదురుగా వ్యక్తులు ఏమనుకుంటారు అన్న భయం సార్. ఏమనుకుంటారు, ఏం జడ్జ్ చేస్తారని భయం. వెరీ నైస్. రాజు గారు. మనం ఏ విషయం మీద అయితే మాట్లాడాలనుకుంటామో దానిపైన సరైన అవగాహన లేకపోవడం. పార్టిసిపెంట్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, వెరీ నైస్ అండి. అనిత గారు. అందరూ మనల్ని చూస్తుంటే మనం చెప్పాల్సింది అంటే చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అని భయం, ఏదైనా తప్పు భయం, చెప్తామేమో అనేసి. ఓకే ఓకే ఓకే. నవీన్ గారు. కమ్యూనికేషన్ ఇష్యూ ఉండడం వల్ల కానీ, కమ్యూనికేషన్స్ మనం స్పీకింగ్ లాంగ్వేజ్. ఓకే. షకీల్ అహ్మద్ గారు. మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళు రాంగ్ అయితే నవ్వుతారేమో, ఎప్పుడైతే నవ్విన తర్వాత పానిక్ అయిపోతారు సార్ మనిషి. పానిక్ దాని వల్ల కూడా వెరీ నైస్. అనుష మ్యామ్ ప్లీజ్.
మన ప్రిపరేషన్ సరిగా లేకపోవడము మనము ఎస్, వెరీ నైస్, వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్. థ్యాంక్ యూ, వెరీ నైస్, వెరీ నైస్. ఇంకెవరన్నా అండి? వెరీ నైస్ మ్యామ్. ఇంకా చెప్తారా? ఓకే. ఇంకెవరండి స్నేహితులు? ఇంకెవరు ఉన్నారా? డియర్ ఫ్రెండ్స్, ఐ డూ ఇన్వైట్ టు ఫార్వర్డ్ యువర్ ఇన్పుట్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారు. ఓకే, రాఘవేంద్ర గారు వచ్చారు. ఆయన మాకు వద్దాం. వెళ్ళిపోయారు, ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారు. రాఘవేంద్ర గారు సార్ సార్ చెప్పండి. సార్ హ్యాండ్ ఎప్పుడు రైట్ చేసి ఉంచండి, అందరికి మీరు కనిపిస్తారు. హ్యాండ్ రైట్ చేసి వెంటనే మీరు డౌన్ చేయకండి. ఓకే, చెప్పండి రాఘవేంద్ర గారు. కంటెంట్ మిస్ అవుతే కంటిన్యూ చేయలేకపోవడం సార్. ఎస్, కంటెంట్ మిస్ అవడం అంటే చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోవడం. వెరీ నైస్. డియర్ ఫ్రెండ్స్, రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇప్పటి వరకు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి అందరికీ రౌండ్ ఆఫ్ అప్లాడ్. ఎదుటి వ్యక్తిలో గొప్పతనాన్ని గుర్తించినంత కాలం మన గొప్పతనాన్ని ప్రపంచంలో ఎవరు గుర్తించరు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే అందరూ మనల్ని గుర్తిస్తారు. ఓకే, సో లెట్ us see why we come across stage fright while speaking in public. నెగిటివ్ జడ్జ్మెంట్. ఇందాక ఈ విషయం ఒకటి చెప్పారు మనకి. వాళ్ళు ఏంటంటే, ఈయనేం ఇలా చెప్తున్నాడు, నీకు చెప్పడం రాదేమో, ఏం గొప్పడు వచ్చాడు, ఈయనకేం చెప్పడం రాదేటో, నాకు రాదు అనుకుంటారేమో, నేను చెప్పిన విషయం వాళ్ళకి నచ్చదేమో, ఈయన సరైన స్పీకర్ కాదనుకుంటారేమో అని ముందు వాళ్ళేం జడ్జిమెంట్ ఇస్తారో వాళ్ళేం అనుకుంటారో ముందుగా మనమే అనేసుకుంటాం, ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. దిస్ ఈజ్ రీజన్. ఎప్పుడు వస్తుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. చేతుల్లో వణుకు, గొంతులో గుటక ఆగిపోతుంది, పెదాలు తడారిపోతే, చేతులు వణుకుతుంటే జోబులో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయిపోతాను భయం. అమ్మ నేను సరిగ్గా చెప్పలేనేమో, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో, గతంలో ప్రిపేర్ ఇది అయిపోయాను, ఇబ్బంది అవుతానేమో, మరి చెప్పలేనేమో, నాకు ఆ కెపాసిటీ లేదేమో అన్న భయం. ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపేర్ అవ్వకుండా చాలా మంది వెళ్ళిపోతారు, సడన్ గా మాట్లాడమంటారు. ఏం మాట్లాడతారు? ఇందాక అనుకున్నాను కదండి, అబ్బా దెబ్బ జబ్బ, ఈ మూడే వస్తాయి, ఇంకేవి రావు. ప్రిపరేషన్ లేకపోవడం, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ రీజన్స్ వై వి కమ్ అక్రాస్ స్టేజ్ ఫియర్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఏం చెప్పాలో దానికి సంబంధించిన సమాచారం ప్రిపేర్ అయ్యాం, కానీ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. మనకి జూన్ 5వ తారీఖున పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పిలిచారు. అక్కడ వెళ్ళి ఆగస్టు 15 కోసం స్వాతంత్ర సంయోగం కోసం మాట్లాడతాం. మనకు లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం మాట్లాడాలి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాలు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఎన్ని రకాలు, వాటిని దాటాలంటే ఏం చేయాలి అవి తెలుసుకోవాలి. సీ పొల్యూషన్, ప్రతి సంవత్సరం 80 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ సముద్రంలో కలిసిపోతుంది. రకరకాల జీవచరాలు చనిపోతున్నాయి. కొన్ని జీవచరాల ప్లాస్టిక్ తిని చనిపోయిన వాటిని కూడా తీసుకొచ్చి మనం తింటున్నాం, మళ్ళీ అనారోగ్యం బారిన పడతాం. ఇవంతా డేటా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదు. అక్కడికి వెళ్ళి ఆగస్టు 15 మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పారు. మన ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి, పరిసరాలు క్లీన్ గా ఉంచుకోవాలి, స్వచ్ఛ భారత్ చేసుకోవాలని స్వచ్ఛ భారత్ మాట్లాడతాం. ఎటు నుంచి ఎటో, ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు పర్యావరణం మీద. అందరు ఇలా చూస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది వణుకు. వచ్చింది, రా రా స్వామి రా రా అన్నట్టు స్టేజ్ ఫియర్ రాదా, ఖచ్చితంగా వస్తుంది. పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. మీకు ఎవరికైనా ఉన్నాయా ఎక్స్పీరియన్సెస్? ఎక్కడైనా పైకి వెళ్ళి మాట్లాడలేక ఇబ్బంది పడిన ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉన్నాయా డియర్ ఫ్రెండ్స్? ఎవరున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. నాకుంది, నేను ధైర్యంగా చెప్పుకుంటాను. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ముందు తనలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా గుర్తించి ఒప్పుకోగలగాలి. ఓకే, మారెడ్డి రామయ్య గారు. సార్ మీ పాస్ట్ సార్ వాయిస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వస్తుంది ఏదైనా వస్తుంది, ఒక మీ వాయిసే కదా, పక్కన వాళ్ళ వాయిస్లు కూడా వస్తుంది, చెప్పండి. సార్ ఈ ఒక నేను పొలిటికల్ గా ముందుకెళ్ళాలనే ప్రాసెస్ లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఓకే, ఒక స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వచ్చినా మీరు చెప్పినట్లు నేను ఏం మాట్లాడినానో ఏం అర్థం కాలేదు నాకు అసలు. ఒక ఒక 1 to 130 minutes
సార్ 1 to 130 minutes మాట్లాడింటా. పర్సనల్లీ నా ఫీలింగ్ ఏంటంటే నేనేమో ఒక 10-15 నిమిషాలు మాట్లాడినానేమో అని నాకు నేను అనుకుంటున్నాను. కానీ అక్కడ ఏం ఓకే, వెరీ నైస్, మాట్లాడినది ఏం లేదు, జీరో. వెరీ నైస్. అది మీకు ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. షకీల్ అహ్మద్ గారు. సార్ మా ఎండి గురించి మాట్లాడమని 200 పీపుల్స్ అందరం పోయి మాట్లాడమని మైక్ ఇచ్చారు సార్. మైక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మాట్లాడాను. 5 minutes మాట్లాడినాను. అప్పుడు కొట్టిన క్లాప్స్ తో నేను రియలైజ్ అయ్యాను, అరే ఇదేం పెద్ద ఇదేం కాదు. అప్పుడు అయితే షివరింగ్, స్వెట్టింగ్ మొత్తం అంతా వచ్చేసింది. ఇంకా అందుకని అప్పుడు కొట్టిన వాళ్ళు 5 minutes మాట్లాడిన స్పీచ్ కే క్లాప్స్ కొట్టారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను స్టేజ్ ఫియర్ అనేది ఏమి ఉండదు అనేది. దట్ ఐ రియలైజ్ దట్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఓవర్కమ్ Yes, ఫ్రమ్ very. స్టేజ్ ఫియర్స్. అదే అప్పుడు బ్రహ్మాండంగా రకరకాలుగా ఉంది మాస్టర్ అనిపించింది మీకు అప్పుడు. అవును సార్, అవును. ఓకే, ఓకే. సాయి చరణ్ తేజ్కి అవకాశం ఇద్దామండి. నరేష్ రెడ్డి గారు, సాయి చరణ్ తేజ్ గారు. సాయి ప్లీజ్, సాయి హ్యాపీ గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ బాబు, చెప్పండి. సార్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు, ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ అప్పుడు ఒక మన స్పీచ్ చేయడానికి వెళ్తే చాలా ప్రిపేర్ అయినా సార్. కాకపోతే 5 minutes కూడా చెప్పలేకపోయినా. ఓకే, అప్పుడు వచ్చిందా నోజియా? వచ్చిందా? చాలా షివరింగ్ వచ్చింది వచ్చిందా సార్. మీకు? 5 minutes కూడా చెప్పలేదు. షివరింగ్ వచ్చింది అంటే అది గొప్ప స్పీకర్ అవుతారని అర్థం. ఎవరికి షివరింగ్ వచ్చిందో, ఎవరికి మాటలు తడబడుతున్నాయో, ఎవరికి చెమటలు పడుతున్నాయో అంటే అర్థం ఏంటి తెలుసండి? వాళ్ళు అద్భుతమైన స్పీకర్లు, ట్రైనర్లు కాబోతున్నారని అర్థం. దాంట్లో డౌటే లేదు. ఓకే, మిగతా వాళ్ళతో మళ్ళీ మాట్లాడతానండి. అందరికి అవకాశం ఇద్దాం, బికాస్ టైం కూడా మనకు ఉంది కాబట్టి. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇది మనకు అందరికీ తెలుసు. మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల నేను చెప్పలేనేమో, చేయలేనేమో, నేను సైకిల్ తొక్కలేనేమో అనుకున్న వెంటనే సైకిల్ నుంచి పడిపోతాం. అంతవరకు బాగా తొక్కుతాం. అదేంటి ఎంతసేపు నేను సైకిల్ తొక్కేశాను, నేను తొక్కలేను కదా అనుకున్న వెంటనే కింద పడిపోతాం. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్, కాయిల్. కాయిల్ అంటే ఏంటండి? దోమల కాయిల్ అండి, దోమల చక్రమా? కాయిల్ అంటే ఒకటుండండి, వీళ్ళు మనల్ని ఎప్పుడు భయపెడుతూనే ఉంటారు. సి క్రిటిసైజర్స్, మనల్ని విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఓ ఆపోజిటర్స్, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు మనం ఇబ్బంది పెట్టడానికి. ఆపోజిటర్స్ మనం ఎప్పుడు ఎలా ఫెయిల్ అవ్వాలా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు మన చుట్టూ లోకంలోనే తిరుగుతుంటారు, మన ఎదురుగా తిరుగుతుంటారు. ఇన్సల్టర్స్, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు. మనం చెప్తుంటే కావలసే వెనక నుంచి కొంతమంది క్రిటిసైజర్స్, ఏం చెప్పావులే, బ్రహ్మాండంగా చెప్పావులే నువ్వు అంటుంటారు. ఇన్సల్టర్స్ అంటే సంబంధం లేని ప్రశ్నలు వేసి మనల్ని అవమానం చేయాలని భావిస్తుంటారు కొందరు ఎదురుగా ఉన్నోళ్ళు. 3 ప్రశ్నలు అడిగారు అనుకోండి, స్పీకర్ జడిసిపోయి వెళ్ళిపోతాడు ఆయన కిందకి, ఇదేంటి ఇలా అడుగుతున్నారని చెప్పి. ఆ భయం ఉంటుంది. ఎల్ ఫర్ లాఫ్టర్స్, అమ్మో నేను నవ్వులు పాలవుతున్నామో, వాళ్ళ మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు. నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడ్వని అని మహేష్ బాబు చెప్పినట్టు అందరికీ ఉండదు కదండి. ఎదుటి వారు నవ్వుతున్నారేమో అన్నటువంటి ఒక భయంతో చాలా మంది ఉండిపోతారు. ఈ కాయిల్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటారు. ఉన్నారండి వీళ్ళు. క్రిటిసైజర్స్ ఉంటారు, ఆపోజిటర్స్ ఉంటారు, ఇన్సల్టర్స్ ఉంటారు, లాఫ్టర్స్ ఉంటారు, నవ్వేవాళ్ళు. వీళ్ళు నలుగురు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ నలుగురులో ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఎవరైనా ఉన్నారా? Repeat ఎవరూ లేరు. again, sir, Coil. Yes. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి. Coil, repeat again, sir. కాయిల్ సి ఫర్ క్రిటిసైజర్స్ అండి, మనల్ని విమర్శిస్తుంటారు. మన ఎదుగుదల ఓర్చుకోలేక విమర్శిస్తుంటారు. వాళ్ళ విమర్శలకి మనం కొంచెం ఏం చేస్తుంటండి, మనం స్టేజ్ ఫ్రైట్కి లోన్ అవుతాం, అంటే భయానికి లోన్ అవుతాం. దాంతో మనం సరిగ్గా 100% ఇవ్వలేకపోతాం. ఆపోజిటర్స్, మనం ఎక్కడ ఉన్నా సరే ఈయనే మాట్లాడలేరా, ఈయనకేం రాదురా అని మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది మన ఆఫీస్లో కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన వీధిలో కావచ్చు, మన అపార్ట్మెంట్లో కావచ్చు. ఇన్సల్టర్స్, మనం ఎలాగ అవమానపరచాలని చెప్పి 10 మంది ముందు లేని సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ మనకేం తెలియదు అని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. లాఫ్టర్స్, మనం సరిగ్గా ఉన్న చక్కగా చేస్తున్నా ఎగతాళి నవ్వుతూ, ఎగతాళి చేస్తూ, మనల్ని ఆట పట్టిస్తూ, మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చంపేయాలని చూస్తుంటారు. వీళ్ళ వల్ల ఎంత బాగా ప్రిపేర్ అయిన, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కాస్త అలాగా కాన్ఫిడెన్స్ కోల్పోయి స్టేజ్ ఫ్రైట్కి లోన్ అవుతాం. ఈ కారణాలతో చాలా మంది వెళ్ళిపోతారండి. స్టేజ్ ఫ్రైట్ లో చాలా కారణం ఇదేనండి. పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదండి, ఎప్పుడో ఒకటి జరుగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కంపేరింగ్ పెర్ఫెక్షన్,
మన లైఫ్ లో ప్రతి ఒక్కరితో కంపేర్. ఆయన చెప్పినట్టు నేను చెప్పాలి. గుర్తుంచుకోండి, ఎవ్రీబడీస్ యూనిక్. ప్రతి ఒక్కరితో కంపేర్ చేసుకొని మనం ఉంటే ఎప్పటికీ వాళ్ళ మనం కాలేం. ఇప్పుడు గంపాసారి అద్భుతమైన స్పీకర్ ట్రైనర్, ఆయనలో అవ్వాలనుకుంటే ఎక్కడ అవుతుంది? ఆయనలో అవ్వాలనుకుంటే ఎప్పటికీ అవ్వలేను. ఏమవుతుందండి? ఆయనలో మరి అవ్వలేను. లైఫ్ అంతా అలానే ఉండిపోతుంది. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఈ కంపేర్ చేసుకోవడం వల్ల మనకన్నా స్పీకర్ బాగా చెప్పేస్తాడు ముందెళ్ళిన ఆయన, అరే ఆయనలో నేను చెప్పలేను అన్నటువంటి భయంతో ఉంటాం. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి డియర్ ఫ్రెండ్స్. మనకు ఒక యూనిక్నెస్. గంపాసార్ ఆయన మనం రీచ్ అవ్వలేం, కానీ మనకంటూ ఒకటి ఉంటుంది యూనిక్నెస్. యాజ్ ఎ చిరంజీవి ఐ హ్యావ్ మై యూనిక్నెస్. శ్రీనివాస్ పెరుమాళ్ సార్ హీ హ్యాస్ హిస్ యూనిక్నెస్. స్వాతి పబ్బా గారు షీ హ్యాస్ యూనిక్నెస్. మన నేషనల్ ప్రెసిడెంట్ మాధవి గారు షీ హ్యాస్ యూనిక్నెస్. నేషనల్ సెక్రటరీ ఏవిఆర్ గారు హీ హ్యాస్ ఎ యూనిక్నెస్. రామచంద్ర గారు హ్యాస్ యూనిక్నెస్. ఎవ్రీబడి హ్యాస్ ఎ యూనిక్నెస్ యాజ్ ఎ స్పీకర్ అండ్ యాజ్ ఎ ట్రైనర్. ఆ విషయం తెలియక ఎదుటివారితో కంపేర్ చేసుకుంటాం. కాస్త ఆత్మన్యూన్యత భావానికి లోనవుతూ ఉంటాం. ఎప్పుడు ఆత్మన్యూన్యత భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో కాన్ఫిడెన్స్ లెవెల్స్. దాంతో మనం చెప్పలేక స్టేజ్ ఫియర్కి లోనే మనకి తెలియనటువంటి ఒక ఇబ్బంది పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామండి. మరి హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ ని మనం ఎలా దాటుకుంటూ రావాలి? సో ఇప్పుడు స్లైడ్ ఉంది, దీన్ని చూసి ఏమర్థమైందండి? ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి డీకోడ్ ద స్లైడ్? స్లైడ్ ని డీకోడ్ చేస్తారు ఎవరైనా? కెన్ ఎనీబడి? పిల్లి తన మిర్రర్ లో ఒక సింహం లాగా ఊహించుకుంటుంది సార్. క్యాట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. మిర్రర్ రాజు ప్రాక్టీస్. గారు చెప్పండి. రాజు గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. మన గురించి మనమే భయపడ్డాం సార్, ఓ, ఇతరులు చెప్పక ముందే. భయపడ్డా. ఓకే. ఓకే రాఘవేంద్ర గారు. మనం ఒక సింహం లాగా ఫీల్ కావాలి సార్. ఓకే సింహంలా ఫీల్ కావాలి. చరణ్ తేజ గారు. సార్ లోపల భయపడుతున్నా బయటికి కొంచెం కాన్ఫిడెంట్ గా కనబడాలి. ఓకే వెరీ నైస్. ఓకే వెంగళరావు గారు. రియల్ ఫియర్ కంటే ఎక్కువ భయపడటం. ఎక్కువ భయపడతాం. ఓకే శ్రీనివాసులు గారు. సార్ మనల్ని మనం సింహం లాగా ఊహించుకొని ముందుకెళ్ళాలి సార్. వెరీ నైస్. నరేష్ గారు. అదే సార్, మిర్రర్ ప్రాక్టీసింగ్ చేస్తూ మన భయాలన్నీ పక్కన పెట్టి మనం ఒక సింహం లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే వెరీ నైస్. అనుష మ్యామ్. ఇన్నర్ లో మనము కాన్ఫిడెంట్ గానే ఉంటాం సార్, బయటికి కొంచెం భయపడతా ఉంటాము. ఓకే ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఓకే విజయ్ కుమార్ సార్ వచ్చారు. విజయ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి విజయ్ సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు స్టేజ్ ఫియర్ అంటే మీరు ఇంతవరకు బాగానే వివరించినారు. ఇప్పుడు పిల్లి అది సింహం అద్దంలో చూపిస్తున్నారు కదా, మనం కూడా చిన్న జంతువు అయినా పెద్దగా ఊహించుకొని ప్రౌడ్గా పోవాలా, ధైర్యంగా ఉండాలనేది ఆ మీనింగ్ అని నేను భావిస్తున్నాను. లేటెస్ట్ గా వచ్చి విజయ్ కుమార్ సార్ అద్భుతమైన సమాధానం చెప్పేశారండి. రౌండ్ ఆఫ్ అప్లాడ్ ఫర్ విజయ్ కుమార్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో పెద్ద డిఫరెన్స్ ఏంటి తెలుసండి? ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో కదండి, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అందే ఇంపార్టెంట్. హౌ వి వాల్యూ అవర్ సెల్స్, హౌ వి రికగ్నైజ్ అవర్ సెల్స్, హౌ వి పోర్ట్రే అవర్ సెల్స్, హౌ వి రెస్పెక్ట్ అవర్ సెల్స్. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అందే ప్రపంచంలో మనం సాధించే విజయాలకి నాంది. మనల్ని ఎంత గొప్పగా ఊహించుకుంటున్నాం అన్నది మనం చేయబోయేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఊపిరి. ఈవెన్ ద క్యాట్ ఫీల్స్ దట్ సీజ్ ఏ లైన్, షీ ఫీల్స్ లైక్ ఎ లైన్. సో మన భయాన్ని మనం ఓపెన్ చేయాలంటే ఏం చెయ్యాలి? మీకు ఇచ్చాను కదండి, ఒక్కసారి పేపర్ విప్పండి, మెల్లిమెల్లిగా మడతలు విప్పండి. సరే ఇప్పుడు అలాగే ఉంది కదండి, అలా ఉంది కదా. మామూలుగా ఇలా చింపే ప్రయత్నం చేయండి, అలాగే ఉంచండి. చింపే ప్రయత్నం చేయండి. గట్టిగా చింపేశారా? ఇప్పుడు మెల్లిగా ఫోల్డ్ చేయండి. ఇప్పండి, అన్ఫోల్డ్ చేయండి. అన్ఫోల్డ్ చేయండి ఒక్కొక్కటి మెల్లిగా. ప్లీజ్ అన్ఫోల్డ్ చేయండి.
ఇందాక ఎలా ఉందండి? దల్సరిగా అందరూ అన్ఫోల్డ్ చేస్తారా? ఓకే, అన్ఫోల్డ్ చేస్తారు కదా. ఇందాక ఎలా ఉందండి? ఒక 10-20 ముడతలు ఉండి కాస్త దల్సరిగా ఉంది. ఆ దల్సరిగా ఉన్నదే మన భయం. ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైందండి? పేపర్ ఈజీగా ఉంది. ఇప్పుడు చింపేయండి దాన్ని, ఇప్పుడు చింపేయండి, విడదీసిన పేపర్ని చింపేయండి, ఓపెన్ చేసిన పేపర్ని చింపేయండి. ఎంతసేపు ఒక కట్టలా ఒక ముద్దలా కనిపించింది భయం. ఎప్పుడైతే దాన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసామో భయం అనేది పలచబడిపోయింది. ఎప్పుడు పలచబడిపోయిందో దాన్ని చింపేశాం. స్టేజ్ ఫియర్ కూడా అంతే డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న భయాలు ఒకటిగా ఒక్క దగ్గర ఉన్నప్పుడు చాలా బలంగా కనిపిస్తాయి. ఒక్కొక్క భయాన్ని అలా దూరం చేస్తూ ఉంటే పలచబడిపోతే మన దరిదాపులు లేకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం అది చేయబోతున్నాం. అదే అప్పుడు పిల్లి కూడా సింహలా ఊహించుకోగలుగుతుంది. ఇప్పుడు స్టేజ్ ఫియర్ పోరాటాలంటే మనం ఏం చేయాలి? సో వాట్ ఆర్ ద టెక్నిక్స్ దట్ వీ కెన్ అడాప్ట్? మన టెక్నిక్స్ ఏంటి? స్టేజ్ ఫియర్ ప్రిపరేషన్, ప్రిపరేషన్, ప్రిపరేషన్. ట్రిపుల్ ఆర్ టెక్నిక్ అండి. దీన్ని ట్రిపుల్ ఆర్ టెక్నిక్ అంట. ప్రిపేర్, ఇదే మనం ఇందాక చెప్పామండి. ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతామని. చాలా మంది అండి, చాలా సందర్భాల్లో నేను కూడా చాలా కాలం కిందట ప్రిపరేషన్ లేక ఏం మాట్లాడాలో తెలియక చాలా నా సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడేసేవాడు. ఏదో మాయ చేసి మసి చేసి చేసేవాళ్ళం. కానీ మనకు తెలుసు ప్రిపేర్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బాగా చెప్పుండేవాళ్ళం అని మనకు తెలుసు. 3 చేయాలండి. అద్భుతమైన ప్రిపరేషన్ ఉంటే 3 చేయాలండి. ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలంటే అద్భుతమైనటువంటి కంటెంట్ కావాలి. కంటెంట్ అంటే మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఇంకా చెప్పాను కదండి, పర్యావరణ దినోత్సవం రోజు ఆగస్టు 15 కోసం, జనవరి 26 కోసం పెట్టుకున్న మ్యాటర్ మాట్లాడకుండా పర్యావరణ దినోత్సవం మ్యాటరే మనం మాట్లాడాలి. రీసెర్చ్ కంటెంట్. కంటెంట్ అంటే మాట్లాడాల్సిన సబ్జెక్ట్. రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే వెతకాలి. ఎక్కడ దొరుకుతాయండి? బుక్స్ వెతుక్కోవచ్చు, యూట్యూబ్ లో చూసుకోవచ్చు, గూగుల్ కొట్టొచ్చు. అంతెందుకండి, సింపుల్ గా వాట్సాప్ లో అయితే మెటా ఉంది, చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది. ఒకటే కాదు, రకరకాలైనటువంటి మెటీరియల్స్ వచ్చాయి. అంత రీసెర్చ్ చేసి కంటెంట్ కావాల్సిన విషయాన్ని తెచ్చుకోండి. రీసైజ్ కంటెంట్. మనం అక్కడ 30 నిమిషాల పాటు మాట్లాడే అవకాశం మనకి ఇచ్చారు. మీరు మొత్తం రీసెర్చ్ చేశారు. అమ్మో, 2 గంటలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వచ్చేసింది. 2 గంటలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తారు? రీసైజ్. 30 నిమిషాలకు కావాలి కదండి, 45 నిమిషాలకు కావాల్సిన కంటెంట్, ఇంపార్టెంట్ పాయింట్స్. సపోజ్ 15 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పాయింట్ ని 3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే 15 × 3 ఎంత అండి? 45 మినిట్స్ అయిపోయింది. మనకి 30 మినిట్సే కదా, ఇంకా 15 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం. ఎందుకు ఉంచుకున్నాం? ఒకవేళ ఏ పాయింట్ మర్చిపోయినా సరే ఇబ్బంది లేదు, ఎక్స్ట్రా పాయింట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. సో కంటెంట్ తెచ్చుకోవాలి, రీసెర్చ్ చేయకు, రెడీ విత్ కంటెంట్. ఇప్పుడు కంటెంట్ 45 నిమిషాల కంటెంట్ తో రెడీ అయిపోవాలి. అంటే 30 నిమిషాలు చెప్పాలంటే 45 నిమిషాలు కంటెంట్ ఉంచుకోవాలి. 45 నిమిషాలు చెప్పాలి అంటే 1 గంట పాటు కంటెంట్ మనం ఉంచుకోవాలి. అప్పుడే అద్భుతమైనటువంటి మరి ఇంకా మంచి ప్రిపరేషన్ తెలియ మనం చెప్పుకోగలుగుతాం. అంటే ప్రిపరేషన్ చేస్తే అయిపోయిందా అండి? ప్రిపరేషన్ చేస్తే అయిపోయిందండి? ప్రిపరేషన్ చేస్తే అయిపోయిందా? ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కంటెంట్. అప్పుడు ఏం చేయాలండి? మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు? దేని తర్వాత ఎదురుగా వీడియో పెట్టుకుంటారు, మీరు క్యామ్ పెట్టుకుంటారు, రికార్డ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డ్ చేసుకోండి. మీరు మాట్లాడుతూ ఎలా ప్రాక్టీసెస్ రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట ఆగిన తర్వాత మీరు ఏం ప్రిపేర్ అయ్యారు, ఎలా చెప్పగలిగారో ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత రివ్యూ చేసుకోండి. అమ్మో, ఈ పాయింట్ ఇక్కడ మర్చిపోయాను, అక్కడ మర్చిపోయింది, ఇక్కడ మళ్ళీ వెతుక్కున్నాను. అమ్మో, ఈ పాయింట్ ఇక్కడ తప్పు చెప్పాను, ఇక్కడ ఇంత గ్యాప్ తీసుకున్నాను, నేను చెప్పాల్సిన పాయింట్ బదులు ఇంకొకటి వచ్చింది ఏంటి ఇక్కడ. ఇవన్నీ రివ్యూ చేసుకోండి. ఆ తప్పులన్నీ రాసుకోండి. అవి లేకుండా మళ్ళీ రికార్డ్ చేయండి, మళ్ళీ వాచ్ చేయండి, మళ్ళీ రివ్యూ చేయండి, మళ్ళీ రికార్డ్ చేయండి, మళ్ళీ వాచ్ చేయండి, రివ్యూ చేయండి. ఇలా 3 సార్లు చేసేటప్పటికి ఏమవుతుంది తెలుసా అండి? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరికి అడగాల్సిన అవసరం లేదండి. బెస్ట్ జడ్జ్ మనమేనండి. మనమే బెస్ట్ జడ్జ్. ఎవరో మన తప్పులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అయితే అద్దం ముందు ప్రాక్టీస్ చేయమండు. అప్పుడు కెమెరాలు లేనప్పుడు, మనకి మొబైల్ లేనప్పుడు అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి. అద్దం ముందు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రాక్టీస్? రికార్డింగ్ కన్నా ముందు అద్దం ముందు కూడా మిర్రర్ ఇమేజ్ తో చేయొచ్చు. ఎలా అంటే అండి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది,
మీ హ్యాండ్స్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయి, ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నారు, ఇలా ఉంగిపోతున్నారా, భయం మీద ఉంటున్నారా, ఎలా ఉన్నారు. మీకు బాడీ లాంగ్వేజ్ అయిపోయింది కదండి, అవలేదు ఇంకా, ఇది ఫస్ట్ సెషన్ అండి. బాడీ లాంగ్వేజ్ చెప్తారు, మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఏం చేయాలి, బాడీ ఓపెన్ పోస్చర్ లో ఉండాలి, హ్యాండ్స్ ఓపెన్ గా ఉండాలి, హెడ్ స్ట్రైట్ గా ఉండాలి, అర్థం ముందు నిల్చొని చెప్పాలి. డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచంలో ఉన్న పర్యావరణం రోజు 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 రోజుకి దిగజారిపోతుంది. వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తర్వాత సెషన్ చెప్తారు, ఆ పాయింట్స్ తీసుకుంటారు, ఇన్పుట్స్ తీసుకుంటారు. మీరు ప్రాక్టీస్ రికార్డ్ 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 రికార్డ్. మీరు కంటెంట్ తో రెడీ అయిపోయారు ఇప్పుడు. అయితే ఒక్క కంటెంట్ తో రెడీ అయిపోతే సరిపోయిందా, స్టేజ్ ఫియర్ పోతుందా? ఎస్, యూఆర్ రెడీ విత్ కంటెంట్. 30 నిమిషాలే, 45 నిమిషాలు కూడా చెప్పగలం, అవసరమైతే గంట సేపు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కంటెంట్ రెడీ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది, రికార్డ్ చేస్తాం, రివ్యూ చేస్తాం, వాచ్ చేస్తాం. ఏం చేయాలి? నో చెక్, నో తెలుసుకోవాలి, చెక్ సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. ఏం తెలుసుకోవాలి? చాలా మంది చేసే తప్పేంటి తెలుసా అండి? ఎవరైనా పిలిచారనుకోండి, సార్ నా నారాయణ స్కూల్ సార్ వచ్చాం, మీరు ఇంపాక్ట్ లో ట్రైన్ అయ్యారు కదా, మాకు క్లాస్ మీరు చెప్పాలి అని అంటారు. ఓకే ఓకే చెప్తాను సార్ ఖచ్చితంగా అంటూ వస్తాను. సార్ నారాయణ కాలేజ్ గారు వచ్చేస్తాను. ఓకే, మీరేమనుకున్నారు? ఎల్బీ నగర్ లో ఉన్న నారాయణ కాలేజ్ ఏమనుకున్నారు? అది ఎక్కడుంది? ఆ మియాపూర్ లో ఉన్నటువంటి నారాయణ కాలేజ్. ఇదేటి వైపు ఉంది, అదేటి వైపు ఉందండి. మీరు ఎల్బీ నగర్ వెళ్ళిపోయారు నారాయణ కాలేజ్, సార్ రమ్మన్నారు, సెషన్ ఈరోజు ఉందన్నారు 10 గంటలకి, 9:30 అరగంట ముందు వచ్చారు, మీకు మేము పిలవలేదండి. తర్వాత ఆయన నెంబర్ ఇస్తారు, ఫోన్ చేశారు, సార్ నేను వచ్చానంటే, సార్ మేము మియాపూర్ బ్రాంచ్ చెప్పాను సార్, ఎల్బీ నగర్కి వెళ్ళారు అంటే. మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా ముందు తెలుసుకోం, వచ్చేసాను వెళ్ళిపోండి. మన వెన్యూ ఎక్కడో పెర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. 10కి అక్కడ మీరు ఉండాలి. మీరు ఎంత స్పీడ్కి వెళ్ళినా 11కి వెళ్తారు, ఎంత స్పీడ్కి వెళ్ళినా 10కి వెళ్ళారు అనుకోండి, కంగారు 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 కంగారులో ఉంటారు. కంగారులో ఉంటే ఏమవుతుందండి? చెమట్లు వస్తుంది, ఆయాసం వస్తుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది, చికాకు వస్తుంది. సెషన్ చెప్పగలుగుతావా? స్టేజ్ ఫ్రైట్ రాదా? అహ్మద్ గారు, స్టేజ్ ఫ్రైట్ వస్తుందా లేదండి అప్పుడు? కాబట్టి వెన్యూ ఏదో కరెక్ట్ గా తెలుసుకోవాలి. వెన్యూ తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఆ వెన్యూకి మనం మినిమం 20 నుంచి 30 నిమిషాల ముందు అక్కడికి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది ప్రయోజనం చెప్పగలరా? కెన్ ఎనీబడి? మనం ఎక్కడైతే సెషన్ ఇవ్వాలో, మాట్లాడాల్సి ఉందో, అక్కడ ఒక 20 నిమిషాల ముందు, అర్ధ గంట ముందు వెళ్ళాం. బెనిఫిట్ ఏంటండి? వాట్ ఇస్ ద బెనిఫిట్? ఓకే, అబ్దుల్ గారు, అహ్మద్ గారు. ప్రశాంతంగా అక్కడ ఉన్న వాతావరణం అంతా అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఆ కంట్రోల్ అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఏం చెప్పాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. కాన్సన్ట్రేషన్, వెరీ నైస్. ఓకే, రాజు గారు. అక్కడ ఎన్విరాన్మెంట్ మీద, సరౌండ్స్ మీద కొద్దిగా అవగాహన తెచ్చుకోవచ్చు సార్. అవగాహన తెచ్చుకోవచ్చు, వెరీ నైస్, వెరీ నైస్. రామయ్య గారు. రామయ్య గారు. సార్ నేను చుట్టూ నేను చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పేశారు సార్ ఆల్రెడీ. అట్మాస్ఫియర్ చూసుకొని కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు, యాంగ్జైటీ అనేది తగ్గించుకొని కొంచెం కూల్ గా ఉండొచ్చు అనేది. వెరీ నైస్. శ్రీనివాసులు గారు. సార్ మనకి కంఫర్ట్ జోన్ అనేది వస్తుంది సార్ ఫస్ట్. సో వెరీ ప్లస్ నైస్, వచ్చి వెరీ నైస్. మనకి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడియన్స్ వచ్చి ఇంట్రడక్షన్ వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ పీపుల్ వచ్చి మనం కంటెంట్ గా యూజ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే స్టేజ్ మీద మాట్లాడతాం అప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. విజయ్ కుమార్ గారు. ఆ ప్రాంతానికి, ఆ సమావేశ ప్రాంతానికి మనం ముందు వెళ్ళినట్టయితే అక్కడ వాతావరణం, అక్కడ పబ్లిక్ ఎట్లా కూర్చున్నారు, ఏంది వాళ్ళ యొక్క మూమెంట్ ఏంది, మనం చెప్పేదాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనం చెప్పాల్సిన సబ్జెక్ట్ కూడా తడబడకుండా నీట్గా ప్రశాంత వాతావరణంలో చెప్పేస్తారు ముందు చేరుకుంటే. ఓకే, వెరీ నైస్. మరి మహిళలు, మహిళలు మహారాణులు, మహిళలు ఎవరు లేరా? ఐ నీడ్ మోర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద ఫిమేల్ పార్టిసిపెంట్స్. అనుష గారు. అదే సార్, కొంచెం మనకి ఇక్కడ వాతావరణము అలవాటు అయిపోతుంది, కొంచెం ఆడియన్స్ ఎంత వెరీ నైస్ డియర్ ఫ్రెండ్స్. ఎస్, మనం ఎవరైనా చుట్టాలంటికి మొదటిసారి వెళ్ళాం అనుకోండి, చక్కగా కుర్చీలో ఇలా కూర్చుంటాం. ఫస్ట్ టైం వెళ్తే అమ్మో చాలా మర్యాదగా ఇలా కూర్చుంటాం. రెండోసారి వెళ్తే ఇలా కూర్చుంటాం. 3 నెలల పరిచయం అయిపోయింది, మూడోసారి వెళ్తే
ఏమండి కాఫీ అటు ఇస్తారా లేదా? కాఫీ ఉందా లేదా? వచ్చి ఎంతసేపు అయింది తెలుసా? అంటే అర్థం ఏంటండి? వీఆర్ అకస్టమ్డ్ టు ద ఎన్వైరన్మెంట్. ఎస్, యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఎగ్జాక్ట్లీ. వాతావరణానికి అలవాటు పడిపోతాం. ఎప్పుడు వాతావరణానికి అలవాటు పడతాం? రిలాక్స్ అయిపోతాం. మెంటల్ గా, సైకలాజికల్ గా, ఫిజికల్ గా రిలాక్స్ అవుతాం. రిలాక్సింగ్ మోడ్ లో ఉంటాం. ఎప్పుడు రిలాక్సింగ్ మోడ్ లో ఉన్నామో ఇట్ డస్ మీన్ దట్ 99% యు ఆర్ అవే ఫ్రమ్ ద స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్, ఆడియన్స్ మనం తెలుసుకోవాలి. మన ఆడియన్స్ ఎవరు? వెన్యూకు ముందే వెళ్ళాలి. దీనివల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది. మన ఆడియన్స్ ఎవరో ముందే తెలుసుకోవాలి. మనం 8th 9th క్లాస్ పిల్లలకి చెప్తున్నామా, ఇంటర్మీడియట్ పిల్లలకి చెప్తున్నామా, డిగ్రీ వాళ్ళకి చెప్తున్నామా, పీజీ వాళ్ళకి చెప్తున్నామా, లేదా టీచర్స్కి చెప్పబోతున్నామా, లేదా పెద్దవాళ్ళ పేరెంట్స్తో మాట్లాడబోతున్నావా, లేదా అడల్ట్స్ అందరూ 60 సంవత్సరాలు పైబడిన రిటైర్ అయిన వాళ్ళకి చెప్పబోతున్నావా? మన ఆడియన్స్ బట్టి మనకు టాపిక్ ఉండాలి. పేరెంట్స్ అంటే పేరెంట్స్ దగ్గర ఎగ్జాంపుల్స్, వాళ్ళ తాలూకా పిల్లల్ని ఎలా చూడాలనే టాపిక్ ఉండాలి. పిల్లల్ని ఎలా చూడాలని చెప్పి 10th క్లాస్ స్టూడెంట్స్కి తల్లిదండ్రుల కోసం చెప్పామనుకోండి, మిస్ఫైర్ అయిపోతుంది. మన ఆడియన్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళ బట్టి మన కంటెంట్ ముందే తయారు చేసుకొని ఎగ్జాంపుల్స్ రెడీ చేసుకోవాలి. ఆడియన్స్ ఎవరికి నేను చెప్పాలి? ఇప్పుడు నేను మీకు సెషన్ చెప్పడానికి వచ్చాను. సార్ ఎవరండి? ఏ ఏ ప్రొఫెషన్స్ ఉంటారు? టీచర్స్ ఉంటారు, ఎల్ఐసి ఉంటారు, రియల్ ఎస్టేట్, ఏ ప్రొఫెషన్స్ ఉంటారు అని ముందు నేను తెలుసుకొని ఇక్కడికి చెప్పరావాలి. నా ఆడియన్స్ ఎవరు నేను తెలుసుకోవాలి. తెలియకపోతే నేను చెప్తానండి, ఏమీ చెప్పలేను. మన ఆడియన్స్ తెలిసి దాని ప్రకారం కంటెంట్, ఎగ్జాంపుల్స్ తయారు చేసుకుంటాం. టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి, సార్ మీరు రావాలి చెప్పాలండి. అలాగేనండి, టాపిక్ వాళ్ళు చెప్పరు, ఈయన అడగరు, ఏదో చెప్పేద్దాంలే వెళ్ళిపోతారు. అక్కడ ఏమి చెప్పలేకుండా ఇబ్బంది అవుతారు. ప్రిపరేషన్ ఉండదు. ముందే టాపిక్ మనం డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకి అడగాలి ఏం కావాలనేది. లేదు మనమే తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఒక 2-3 టాపిక్లు సిద్ధంగా ఎప్పుడు ఉంచుకుంటే ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం. టాపిక్ ఎప్పుడు అవగాహన ఉందో, టాపిక్ ముందు తెలియదు అనుకోండి, ఒక అరగంట ముందే ఒకసారి మర్చిపోయిన టాపిక్ ఎప్పుడు తెలుసుకోవడం, నాకు టాపిక్ చెప్పరా. 10 గంటలకు మీరు వెళ్ళాలి, 9 గంటలకు అడుగుతారు. ఈ అరగంటలో టాపిక్ ఏం ప్రిపేర్ అవుతారు? స్టేజ్ ఫ్రైట్ వచ్చేస్తుంది. అలా ఉండకూడదని టాపిక్. అరేంజ్మెంట్స్ అంటే మనం వెన్యూకి ముందుకు వెళ్తాం కదండి, అక్కడ సాధారణంగా కొంతమంది వేదిక ఎక్కిన తర్వాత మైక్ పనిచేయదు, ఆగిపోతుంది. ఇదేంటి నేను ఎక్కగానే మైక్ పట్టుకోగానే ఆగిపోయింది, ఇది అపశకునమా, ఏటి ఇబ్బంది అని వాడతారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 కొడుతుంటారు. సార్ లేదా సార్, పవర్ పోయింది సార్, బ్యాటరీ లేదు సార్. వెళ్ళాము, వెంటనే టెక్నికల్ గ్లిచ్. ఏమవుతుందండి? ఒక రకమైనటువంటి టెన్షన్ గురవుతుంది. అరేంజ్మెంట్స్ ముందే 20 నిమిషాలు ముందే వెళ్తే, సార్ మైక్ పనిచేస్తుందా బాబు అని ఆ వ్యక్తితో మాట్లాడతాం. అన్ని చక్కగా ఉన్నాయి, జనరేటర్ ఉందా, బ్యాటరీ ఉందా, మైక్ కి పనిచేస్తుంది, ఇవన్నీ ముందే చూస్తున్నాం అనుకోండి, టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆర్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. యుద్ధానికి సామాగ్రి రెడీ అయిపోయింది, యుద్ధానికి రెడీ అయిపోవడమే. ఇవి చేయగలిగినప్పుడు మనం చక్కగా మనం పెర్ఫామ్ చేయగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, చాలా మందికి మాట్లాడడానికి భయపడినప్పుడు ఇది అద్భుతమైన టెక్నిక్ అండి. సాధారణ ఒకేసారి 100 మంది 200 మంది మాట్లాడాలని చాలా ఇబ్బంది అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, తక్కువ గ్రూప్తో మనం స్టార్ట్ చేసుకుంటూ హైయెస్ట్ గ్రూప్కి వెళ్ళాలి. ఫస్ట్ మన ఇంట్లో ఒక 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. లేదా మన వీధిలో ఒక ట్యూషన్ ఉంది, ఒక 10 మంది పిల్లలు ఉంటారు, అక్కడ మీకు నచ్చిన టాపిక్ మాట్లాడండి. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో మీకు అనవసరం. ఓ 10 చాక్లెట్లు తీసి వాళ్ళ చేతిలో పెట్టండి. ఒరే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, డిస్టర్బ్ చేయకండి. చాక్లెట్ అయితే చెప్పండి, ఇస్తాను. ట్యూషన్ తర్వాత ఇంకో పెద్ద ట్యూషన్కి వెళ్ళండి, 50 మంది, అక్కడ మాట్లాడండి. తర్వాత ఇంకో 100 మంది ఉండేటువంటి చిన్న క్లాస్కి వెళ్ళండి, మాట్లాడండి. అప్పుడు 150 200 ఎంతమంది అనర్గళంగా చెప్పగలుగుతారు. స్మాల్ గ్రూప్, మీడియం గ్రూప్, లార్జ్ గ్రూప్. అప్పుడు ఎదుటి ఇంతమంది ఆడియన్స్ ఉన్నారని భయం లేకుండా పోతుంది మీకు. అప్పుడు కింద ఫోటోలో చూసారా, హ్యాండ్ రైజ్ చేస్తూ వచ్చారు, నువ్వు వచ్చాడు చోక, అది రజనీకాంత్ పాట ఉంటుంది, అలా వెళ్తాను అనమాట. నాంద్రా కవ్వాలి అంటారు చూసారు రజనీకాంత్, అలా వెళ్ళాల్సిందే. ఇది స్టేజ్ ఫ్రైట్ దూరం చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. అంటే మనం సాధారణంగా భయం వస్తున్నప్పుడు దాని ప్లేస్లో, అంటే బాధను ఆనందంతో కప్పేయాలి, భయాన్ని ఆత్మవిశ్వాసంతో కప్పేయాలి. అమ్మో నేను చెప్పలేనేమో, నేనే చెప్పగలను అన్న మాటతో దాన్ని కప్పేయాలి. అమ్మో వాళ్ళు సరిగ్గా వింటారలేమో, అద్భుతంగా నా మాట వినబోతున్నారు, దాంతో కప్పేయాలి. ఏది నెగిటివ్ థాట్ వస్తుందో దాన్ని పాజిటివ్ థాట్తో కప్పేయడమే. ఈ అద్భుతమైనటువంటి ఇంకొక టెక్నిక్ ఏంటి తెలుసండి,
సాధారణంగా నేను కూడా ఎప్పుడైనా చాలా పెద్దవాళ్ళు నేను కూడా వెళ్తాను ఖచ్చితంగా. నేను మాట్లాడే ముందు డయాస్ ఎక్కే ముందు ఖచ్చితంగా ఒక్క నిమిషం అయినా సరే నేను బ్రీతింగ్ తీసుకుంటానండి. 3 సెకండ్లు తీసుకుంటాను, 3 సెకండ్లు అడ్డు పెడతాను, 3 సెకండ్లు వదిలేస్తాను. ఇలా 3 సార్లు చేసుకుంటాను. శ్వాస మీద దృష్టి పెడతాం. అప్పుడు మైండ్ లో టెన్షన్స్ అన్ని పోతాయి, రిలాక్స్ అయిపోతాం. డైరెక్ట్గా వేదిక మీదకి వెళ్ళడం. వేదిక ఎక్కేటప్పుడు మీరు ఒక 10 నిమిషాల ముందే కాస్త రిలాక్సింగ్ బ్రీతింగ్ రిలాక్సేషన్, ఊపిరి ఒక 3 సెకండ్ల పాటు తీసుకోవడం, 3 సెకండ్లు కాస్త బిగబట్టి ఉంచడం, 3 సెకండ్లు వదిలేయడం. లేదా ఊపిరి ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. గుండెంతా ఆనందం నింపుకోండి, మొహంతా ఆనందం నింపుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసనే గమనిస్తుండండి, శ్వాస వదిలేస్తూ శ్వాసనే గమనిస్తుండండి. ప్రపంచంతో మన సంబంధం ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి. మిమ్మల్ని మించినోడు ఇంకెవరు ఉండరు అక్కడ. విజువలైజేషన్. సో డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ ఆల్ టు క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 1 minute. దయచేసి ఒక్క నిమిషం పాటు మీ కళ్ళు మూసుకోవాలి. ఒక్క నిమిషం. నేను చెప్పింది మీరు దయచేసి అలా మీరు విజువలైజ్ చేసుకోవాలి. నేను చెప్పేది మీరు విజువలైజ్ చేసుకోవాలి. నేనేం చెప్తున్నానో అది మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఊహించుకోవాలి. మీకు అద్భుతమైనటువంటి ఒక నారాయణ కాలేజ్ నుంచి మేము పిలిచారండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. సార్, కాంపిటేటివ్ వరల్డ్ లో అన్ని విజయాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలనే విషయం మీద మీరు మాట్లాడాలి ఒక అర్ధగంట అన్నారు. మీరు అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. అరగంట ముందు వెళ్ళారు. అక్కడ మంచి హాల్ ఉంది, కుర్చీలు ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ 150 మంది స్టూడెంట్స్, 150 మెంబర్స్ స్టూడెంట్స్ చక్కగా డిసిప్లిన్ గా కూర్చున్నారు. అక్కడ ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు, ఒకే ఇచ్చారు, వేదిక పైకి ఎక్కారు, నవ్వుతూ మాట్లాడడం ప్రారంభించారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. ఒక్కటే కర్తార్థంలో అందరూ చూస్తూ నవ్వుతున్నారు. మీలో ఎంతమంది అద్భుతమైన వ్యక్తులుగా మారాలనుకుంటున్నారు ప్రశ్నించారు. అందరూ వంటి చేతులు ఎత్తారు. అద్భుతమైన వ్యక్తిగా మారాలంటే వ్యక్తులు ఎటువంటి లక్షణాలు ఉండాలో చెప్పుకుంటూ మీరు ప్రారంభించారు. అరేజ్ అండ్ ఎవే కెన్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించేంత వరకు వెనక్కి అడుగు వేయకండి అని వివేకానంద శ్లోకంతో ప్రారంభించారు. మీ వాగ్దాటిలో పిల్లలు అలా నిశ్చేష్ట అలా చూస్తూనే ఉన్నారు. టీచర్లు మిమ్మల్నే చూస్తున్నారు. మీరు అద్భుతమైనటువంటి ప్రసంగంతో ముందుకెళ్తున్నారు. అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నారు. పిల్లల్లో అద్భుతమైన ఉత్ప్రేరణ కలిగిస్తున్నారు. వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా మీ సెషన్ వింటున్నారు. మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకుంటున్నారు. మిమ్మల్ని ఆరాధన పూర్వకంగా చూస్తున్నారు. అర్ధగంట ఇచ్చిన టైం ఉంది, టైం అయిపోయింది. 45 నిమిషాలు అయిపోయింది, అయినా వింటున్నారు. 50 నిమిషాలు అయింది. ఇంకా మీరు అప్పుడు గమనించారు. అప్పుడు దాన్ని పూర్తిగా ఒక్కసారి మీ ప్రసంగాన్ని ముగించారు. నిశ్శబ్దం, పిన్ డ్రాప్ సైలెన్స్. పిల్లలందరూ చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు. అప్పుడే సెషన్ అయిపోయిందని వాళ్ళు ఒక్కసారి తేరుకొని నిల్చొని కరతాళ ధ్వనులు కంటిన్యూగా 5 నిమిషాల పాటు నిల్చొని చప్పట్లు కొడుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఆ మారు మోగిపోతుంది ఆ రూమ్ అంతా. అందరూ మిమ్మల్ని ఆరాధన పూర్వకంగా చెప్తారు. ఎంత అద్భుతమైన స్పీకర్ వచ్చారండి. అటు ప్రిన్సిపాల్ గారు, ఇటు ఉపాధ్యాయులు అందరూ మురిసిపోతున్నారు. డయాస్ పైకి ప్రిన్సిపాల్ గారు వచ్చారు, మీకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అద్భుతంగా చెప్పారు సార్, ఖచ్చితంగా ప్రతి వారానికి నెలకు ఖచ్చితంగా మీరు రావాలి సార్ అన్నారు. మీకు సాల్వా కప్పారు, మంచి మెమెంటో ఇచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందరు టీచర్ అందరూ మీకు ధన్యవాదాలు తెలియజేశారు. దిగుకి వెళ్ళారు. స్టూడెంట్స్ అందరూ మీ దగ్గరికి వచ్చారు. మీ ఆటోగ్రాఫ్ తీసుకుని అడుగుతున్నారు, మీతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. అందరి దగ్గర సెలవు తీసుకొని మీ వెహికల్లో మీరు వచ్చేసారు. గుండె నిండా ఆనందం, ఏదో సాధించానన్నటువంటి విపరీతమైన సంతోషం. ఇదే కదా నేను ఇంతకాలం కోరుకున్నది, నా కళ నిజమైంది, ఇదే కదా అన్నటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి భావనతో ఏదో సాధించాను, ప్రపంచాన్ని సాధించాను అన్నటువంటి ఆత్మసంతృప్తితో మీరు మీ ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు మెల్లిగా దయచేసి ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ డియర్ ఫ్రెండ్స్. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ డియర్ ఫ్రెండ్స్. ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ డియర్ ఫ్రెండ్స్. స్లోలీ ఓపెన్ యువర్ డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉందండి ఫీలింగ్? అనుష గారు ఎలా ఉందండి ఫీలింగ్? నిజంగా మా ఫ్లోలోకి వెళ్ళిపోయినా సార్ నేనైతే అసలు సూపర్. మేడం స్వర్ణ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం, అన్మ్యూట్ చేసుకోవాలి మ్యామ్. మ్యామ్ చెప్పండి. నమస్తే సార్, థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అయింది సార్ అది. కనిపించింది. ఓకే, ఇంకెవరన్నా? అహ్మద్ గారు.
సరే ఆ ఫీల్ లోకి వెళ్ళిపోయాను, స్పీచ్ ఇచ్చాను, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నా పిల్లలు, మా వైఫ్ అంతా కంగ్రాట్స్ చెప్పారు. ఇంకా అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యాను. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ అండి. రవి గారు, రాజు గారు. ఆ ఊహే చాలా ఆనందంగా ఉంది సార్. ఆహా. నిజంగా అదే సాధించాలంటే బ్రహ్మానందం, ఊహలో సాధించి అదే అదే అంటే అన్నాడు కదా, ఊహ ఎంత బాగుందో అన్నారు కదా బ్రహ్మానందం, అలా చెప్పారు సార్. అంటే అన్నాడు కానీ అద్భుతం. వెరీ నైస్, వెరీ నైస్ అండి. రాఘవేంద్ర గారు, డాక్టర్ రాఘవేంద్ర గారు. సార్ స్క్రీన్ ప్లే మొత్తం యాక్టింగ్ మొత్తం చేసినట్టు అనిపించింది సార్ నాకైతే ఓన్ గా. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ అండి. విజువలైజేషన్ సూపర్ సార్. ఓకే, అద్భుతం అండి. రామయ్య గారు. నాకు కావాల్సింది, నేను కోరుకున్నది మీరు విజువల్ గా చూపించినారు. నేను దానికోసమే ఇంపాక్ట్ లో జాయిన్ అయినా. అద్భుతం కాకపోతే అండి. పాలిటిక్స్ వైజ్ గా, పొలిటికల్ గా. వాట్ ఎవర్ యువర్ గోల్ ఈస్, 10 మంది మీ ఎగ్జాక్ట్లీ మాటలతో ఆకట్టుకోవాలి, మీ మాటలతో ఆకట్టుకోవాలి. మీ లక్ష్యం వేదిక ఏదనేది మీ ఇష్టం, వేదిక ఏదనేది మీ మాటలతో ఆకట్టుకోవాలి. ఓకే, వెరీ నైస్. సో డియర్ ఫ్రెండ్స్, జాయిన్ అయింది అందుకు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో లెట్స్ హ్యావ్ ఎ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీబడి హూ ఎవర్ పార్టిసిపేటెడ్. అందరికి రౌండ్ ఆఫ్ అప్లాడ్. ఫీల్ హ్యాపీ ఫర్ వాట్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. అక్కడ విరాట్ కోహ్లీ ఎందుకు పెట్టానంటే, ఆయనకు ఒక బౌలర్ అంటే చాలా భయం. ఆయన బౌలర్ కి రోజు ఆయన ఊహించుకునేవాడు, ఆయన నేను కొడుతున్నాను, 4 కొడుతున్నాను, 6 కొడుతున్నాను, రోజు ఊహించుకునేవాడు. 6 నెలల తర్వాత ఆ బౌలర్ ఎదురయ్యాడు, 4లు 6లే కొడుతున్నాడు, భయమే లేదు. దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ విజువలైజేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్తే అక్కడ ఉంటుంది, నా క్లాస్ లో మీకు చెప్తాను. ప్రతిసారి ఎక్కడైనా సెషన్కి వెళ్లే ముందు ఖచ్చితంగా మనం విజువలైజ్ చేసుకొని అది సక్సెస్ అవుతుంది అనే మనం వెళ్ళాలి. మనం ఏం కోరుకుంటామో ప్రకృతి మనకి అది ఇచ్చేస్తుందండి. మనం కోరుకోవడమే తడు. నేను ఫెయిల్ అవుతానంటే ఫెయిల్ అవుతాను, నేను అద్భుతంగా చేయగలుగుతానంటే చేయగలుగుతాం. మనం ఏదైతే విజువలైజ్ చేసుకోవడం అంటే మన రిక్వెస్ట్ యూనివర్స్కి పంపించడం, ఆ యూనివర్స్ మనకి అది ఇచ్చేస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతిసారి ఎక్కడైతే మీకు ఇబ్బంది, ఏ లైఫ్ లో ఏదైనా సరే, వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, go for visualization, continuous visualization, frequent visualization. You will get it, whatever you want in your life. మీరు స్టేజ్ ఫ్రైట్ గానే కాదు, ఏదైనా సరే మీరు చేయండి, అద్భుతంగా మీరు రాణించగలుగుతారు. ఇంకా టెక్నిక్స్ ఉన్నాయండి దీంట్లో. మైండ్ఫుల్ రిలాక్సేషన్ చెప్పాను కదండి. మైండ్ఫుల్ చేసే పని, భోజనం చేస్తున్నప్పుడు భోజనం కోసం ఆలోచించడం, సెషన్ చేస్తున్నప్పుడు సెషన్ కోసం ఆలోచించాలి. మైండ్ఫుల్ ధ్యానం చేయడం, సపోర్ట్. ఇంకా చాలా మందికి ఏంటంటే ఇంకా భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్. వాళ్ళు థెరపీ తీసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చేసండి, ఫ్యామిలీ అంటే ఇన్వాల్వ్మెంట్. లోపల ప్రతిభ ఉన్నప్పుడు ప్రత్యర్థి ఎవరైనా 6 కొట్టగలరు అనేది ఒక నమ్మకంతో ఇచ్చింది సార్ స్టేట్మెంట్ ఒకటి చూశాను. ఎక్సలెంట్ కోహ్లీది. వెరీ నైస్ అండి. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ఎప్పుడు మనకు భయపడుతున్నాం అనుకోండి, ఇంకా స్టేజ్ పై దాటలేదు, ఇబ్బంది ఉంది, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కూర్చోండి, ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కూర్చోండి, వాళ్ళ ఎదురుగా చెప్పండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంత భయం మీకు పోతుంది. నేను చెప్పాను కదండి, ప్రొఫెషనల్ కోచింగ్, ఇది ప్రొఫెషనల్ కోచింగ్ అండి. టీటీడబ్ల్యూఎస్ జాయిన్ అయ్యారు కదండి ఇంపాక్ట్ లో. ఇలాంటి జాయిన్ అవడం ద్వారా కూడా మనలో ఉన్న భయాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకేముంది ఇప్పుడు చెప్పండి. స్టార్టింగ్ ఫీర్ అంటే మనం ఏమనుకున్నాం, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఇప్పుడు ఫీర్ అంటే ఏంటో చెప్పండి, అనుష గారు చెప్పండి. ఇప్పుడు ఫీర్ అంటే ఏంటో? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. అప్పుడు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, లగెత్తండి రో, పరిగెత్తడమే. ఇప్పుడు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఇప్పుడు ఫీర్ అంటే దీని అర్థం ఇది. మరి భయం ఇంకా మనకు ఉండడానికి అంటూ వీల్లేదు. ఐ డోంట్ కేర్. డియర్ ఫ్రెండ్స్, నేను ఎంత చెప్పినా, ఫియర్ ఎంత చెప్పినా మీకు చెప్పాను, మీ ప్రశ్నలు మీవే, ఎవరు బదులు ఎవ్వరుగా. నేను ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని మీరు మలుచుకోవడం మాత్రం మీ చేతుల్లో ఉంది. ప్రపంచంలో ఎంతమంది గురువులు వచ్చి ఎంతమంది చెప్పినా సరే మీలో మార్పు తెచ్చుకోవాల్సింది మీరే. మంచి విషయాలు లోపల తీసుకొని మిమ్మల్ని మీరు ప్రపంచానికి అనుగుణంగా అందంగా శిల్పానంగా చెక్కుకోవాల్సిన బాధ్యత మీదే. మీ జీవితానికి మీరే శిల్పులు. యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ. మీ జీవితాన్ని చెక్కే బాధ్యత మీదే. ఈ టిప్స్ తెలుసుకున్న అద్భుతంగా జీవితాన్ని చెప్తారు అనుకుంటాం. అందుకే గురువు గారు చెప్పారు, మా గురువు గారు, బి ఏ హీరో, ఆల్వేస్ సే ఐ హావ్ నో ఫియర్. బి ఏ హీరో, ఆల్వేస్ సే
ఐ హ్యావ్ నో ఫియర్. చెప్పు, నాకు భయమా? ఏ సమస్య లేదు. ఐ హ్యావ్ నో ఫియర్. ఆల్వేస్ సే, ఆల్వేస్ సే, ఆల్వేస్ సే. అదే బాలయ్య బాబు చెప్పినట్టు, భయం అన్న మాటకి డిక్షనరీలో మీనింగ్ లేదురా అంటాడు చూడండి బాలకృష్ణ. జై బాలయ్య అంటాడు సరే. అలా అనమాట, భయానికి మన దగ్గర డిక్షనరీలో మీనింగే కనబడకూడదు. డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీతో అద్భుతంగా ముచ్చటించే అవకాశం కల్పించేటువంటి శ్రీనివాస్ పెరుమండ్ల సార్కి, స్వాతి మేడం గారికి, సాయి కిరణ్ గారికి, మరీ ముఖ్యంగా అందరూ నాతో అద్భుతంగా ప్రయాణం చేశారు ఒక 45 నుంచి 50 నిమిషాల పాటు. మీ అందరికీ మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, అండ్ ఐ విష్ యూ ఆల్ టు బికమ్ గ్రేట్ ట్రైనర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ పెరుమాళ సార్ అండ్ స్వాతి పాపా మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ థ్యాంక్ యూ యొక్క సో మచ్ సెషన్ సార్. ఈరోజు యాజ్ ఏ స్పీకర్ గా ఒక స్టేజ్ ఫియర్ గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు కాయిల్ మెథడ్ ఆఫ్ పీపుల్ మన వైపు ఎప్పుడు ఉంటారు, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా థాట్ ప్రాసెస్ చేయాలి, ఎలా మనం విజువలైజేషన్ చేసుకోవాలి అని చాలా చక్కగా చాలా బాగా వివరించారు సార్. చాలా అద్భుతంగా మీరు వివరించి మన 231 బ్యాచ్ అందరికీ కూడా అందరినీ మెస్మరైజ్ చేశారు మీ సెషన్ తో విత్ యాక్టింగ్ అండ్ వర్డ్స్. సో ఫైనల్ టచ్ అప్ ఏదైతే ఉందో, లైక్ బాధని ఆనందంతో కప్పిపుచ్చుకోవాలి, భయాన్ని ఆత్మవిశ్వాసంతో కప్పిపుచ్చుకోవాలని, సో ఆ వర్డ్స్ మాకు చాలా ఇన్స్పైర్ గా అనిపించాయి సార్. అలానే ఫియర్ ని ఫాల్స్ ఎవిడెన్స్ తో స్టార్ట్ చేసి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అప్ అని చెప్పి, అండ్ ఆల్వేస్ సే ఐ హ్యావ్ నో ఫియర్ అని చెప్పి, ఆల్వేస్ మనం బ్రెయిన్ కి రిపిటేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా వండర్ఫుల్ గా సెషన్ ని అద్భుతంగా ఎండ్ చేశారు సార్. సో మీ యొక్క వాల్యుబుల్ టైం ని మా అందరి కోసం ఇన్వెస్ట్ చేసినందుకు సో ధన్యవాదాలు సార్. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రమేష్ మ్యామ్. థ్యాంక్ యూ.